నుంచి వచ్చిన థాట్ అని అనుకుంటున్నాను. ప్రాపర్ గా ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకుని అయితే కాదు, వచ్చింది అంతే. ఇంకా అది థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ రిలీజియస్ సినిమాలు చేసేటప్పుడు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఏదో థ్రిల్లర్ హారర్ చేసుకుంటే అది కంప్లీట్ ఫిక్షన్ స్టోరీ అనుకోవచ్చు, కానీ ఇది చాలా మంది మనోభావాలతో ముడిపడి ఉంటుంది ఇలాంటి సబ్జెక్ట్స్ డీల్ చేసేటప్పుడు. హౌ కేర్ అబౌట్ దిస్ పిక్చర్? చాలా మంది మనోభావాలతో ఎలాగో ముడిపడి ఉంటుందండి. వీళ్ళందరినీ సెకండ్ పెట్టుకుంటే అమ్మవారి మనోభావాలతో దెబ్బ తీసుకునేలాగా చేయొద్దు. సో మేము ఎక్కడ కూడా కొంచెం లైన్ క్రాస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు పడుతుంది దెబ్బ. సో మేము అమ్మవారిని ఎంత జాగ్రత్తగా మొక్కుకుంటూ, ఎంత పవిత్రంగా మా ప్రార్థనల నుండి మేము డెడికేటెడ్గా ఎక్కడ ఏమాత్రం తప్పు దొరలకుండా చేయాలో అంత కేర్ తీసుకునే చేసాం. ఈవెన్ మా సెట్లో కింద ఒక ముగ్గు ఉంటుంది, అమ్మవారి ముగ్గు. ఆ ముగ్గు వేసుకున్నప్పుడు కూడా మా సెట్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలి అక్కడ సైడ్. అది మనకు స్క్రీన్ మీద కనిపించదు, కానీ ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చెప్పులు వేసుకోకుండా రావాలి అనేది మేము తీసుకున్న కేర్. సో ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. అమ్మోరు దేవి ఈ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా మీ మీద? అమ్మోరు దేవి అదొక టోటల్లీ సోషల్ ఫ్యాంటసీ మూవీ అండి. అందులో ఏంటంటే అమ్మవారు వచ్చేసి ఇక్కడికి వచ్చి వేరే రూపంలో ఏదో చేయడం జరుగుతుంది, కానీ మన సినిమాలో అలా ఉండదు. రియలిస్టిక్ గానే ఉంటుంది, కానీ చిన్న కనెక్ట్ ఉంటుంది. ఆ కనెక్ట్ ఏంటనేది మీకు సినిమాలో అర్థమవుతుంది. డైరెక్టర్గా మీకు ఈ సినిమా చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? అంటే ఆర్టిస్టుల టైమింగ్స్ అవి కాకుండా. ఆర్టిస్టుల టైమింగ్స్ అందరూ సపోర్ట్ చేశారు. మా టీం అందరూ కూడా, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ అందరికీ వస్తుంటాయి. ముఖ్యంగా నేను ఒకటి అనుకుంటున్నప్పుడు మా టీం వాళ్ళు ఇలా వాళ్ళొక పేస్లో పనిచేస్తుంటారు, నేను ఒక పేస్లో పనిచేస్తుంటాను. కొన్నిసార్లు మనకు ముఖ్యంగా ఎక్కడ జరిగిందంటే, మీరు అడిగిన దానికి మేము ఒక స్కెడ్యూల్ అనుకున్నాము. నేను ఒకటి టైం అని ఫిక్స్ అయితే ఆ టైం కాకపోతే నాకు కొంచెం తిరుగుతుంది పురుగు. కరెక్ట్ టైంలో స్ట్రైక్ పడింది, యూనియన్ స్ట్రైక్. ఆ యూనియన్ స్ట్రైక్ పడడం వల్ల నేను ఒక స్కెడ్యూల్ వేసుకున్నాను. అభిరామి మేడంకి నెక్స్ట్ ఇంకో పిక్చర్ సైన్ చేస్తున్నారు, ఆవిడ తమిళ సినిమాకి వెళ్ళాలి. ఇది ఫినిష్ అవ్వలేదు. ఇది ఫినిష్ అయితే గానీ ఆవిడ ఆ సినిమాకి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే యాక్చువల్గా మా సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యారు మేడం మేము చెప్పిన తర్వాత. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, ప్లస్ ఆవిడ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లుక్ చేంజ్ అయితే ఆనంద్ గారికి గడ్డం ఉంటుంది సినిమాలో, ఆయన షేవింగ్ చేసుకొని నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వాలి. ఇవన్నీ మాకు ఒక టైట్ టైం లైన్స్ లాగా పడడం, యూనియన్ స్ట్రైక్ వల్ల మాకు కొంచెం ఇది ఎలా అయిపోతుందిలే అని చూస్తూ ఉంటే 15 రోజులు 16 రోజులకు పొడిగింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము ఎలా చేద్దామని చెప్పేసి. కానీ ఒక టైం వచ్చినప్పుడు కనీసారి చెప్పినట్టు ఏ టైంకి జరగాల జరుగుతుంది అన్నట్టుగా అన్ని స్మూత్గా జరుగుతూ వెళ్ళిపోయాయి. బట్